మతవాదం హింసతో దేశం విద్వేష అగాధంలోకి కూరుకుపోతుందంటూ సిడబ్ల్యూసి తీర్మానం చేసింది. మతపరమైన ఉన్మాదంపై పోరాడేందుకు సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరిస్తాం. మన స్వాతంత్ర ఉద్యమం మీద గాంధీ, నెహ్రూ, పటేళ్ల నాయకత్వం మీద దాడి జరుగుతోంది. విద్వేష శక్తులను ఓడించేందుకు, వారి అబద్ధాలను బయట పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని తీర్మానంలో పేర్కొంది. అహ్మదాబాద్ లో నిర్వహిస్తున్న సిడబ్ల్యూసి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ప్రధాన సదస్సులో 1700 మందికి పైగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఏఐసిసి సభ్యులు పాల్గొననున్నారు. నానాటికి కోడిగట్టుకుపోతున్న వైభవాన్ని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు పట్టింది. ఇటీవల కాలంలో వరుస ఎదురు దెబ్బలతో బలహీనపడిన పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీలో భారీ స్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టనున్నట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. మంగళవారం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమోరియల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీకి పునర్వైభవం తేవడంపై సిడబ్ల్యూసి భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది మొత్తం పార్టీ పునర్నిర్మాణానికి కేటాయించాలని నిర్ణయించారు. భారీ స్థాయిలో పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపడతామన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక, మార్గదర్శకాల రూపకల్పనలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు నిమగ్నమయ్యారని ప్రకటించారు.